ప్రవక్తలు వేరే ఊరు వెళ్ళి ప్రసంగాలు చెప్పకూడదా? సువార్త బోధకులు వారి ఊరిలోనే, వారి గ్రామంలోనే, వారి ప్రాంతంలోనే ఉండాలా? వేరే గ్రామానికి వెళ్ళటానికి హక్కు లేదా? వీలు లేదా? అవకాశం లేదా? అదేమైనా రద్దు చేయబడినదా? ప్రవచనాలు కేవలం పొట్టకూటి కోసమే చేస్తారా? కాలం గడుపుకోవటానికి ప్రవచనాలు, ప్రసంగాలు, బోధలు చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆమోసుతో దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలి పొమ్ము, అచ్చట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము. ఆమోసుకి ఇస్తున్న సలహా. ఆమోసు వేరే ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చాడు. లోకల్ కాదు, నాన్ లోకల్, ఎక్కడి నుంచో వచ్చాడు, ప్రసంగాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇక్కడ కుదరదు. నా ప్రశ్న అదే. ప్రవక్తలు, బోధకులు, సువార్త కోసం పాటుపడుతున్న వారు వారి ఊరిని దాటి వెళ్ళకూడదా? వేరే గ్రామానికి, వేరే ప్రజల దగ్గరికి వెళ్ళకూడదా? అక్కడ బోధ చేయకూడదా? ఒకవేళ బోధ చేస్తే అది పొట్టకూటి కోసమే అంటారా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం చరిత్ర తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఒక సామెత ఉన్నది, మంది ఎక్కువైతే మజ్జిగ మాత్రమే పలసబడదండి. ఐక్యత, సఖ్యత, సర్దుబాటులు, సమాధాన పడేది కూడా పలసబడుతుంది. మంది ఎక్కువై కొంది లోపల తారతమ్యాలు ఎక్కువైపోతూ ఉంటాయి. కట్టుబాట్లు, దిద్దుబాట్లు, సర్దుబాట్లు ఉండవు. ఇక నేను కంటే గొప్ప, నేను గొప్ప, ఇదే ఉంటుంది. సమ ఉజ్జీవులు ఉన్నారు అంటే ఖచ్చితంగా పోట్లాట ఉంటుంది. సొలొమోను రాజు తరువాత ఈ రాజ్యం ఏమైపోయింది? పెద్ద సంఖ్యలో వృద్ధి చెందింది. 6 లక్షలుగా ఐగుప్తు నుండి వచ్చిన ఈ ప్రజలు అసంఖ్యాకముగా వృద్ధి చెందారు. మొత్తము 12 జాతుల వారు, తెగలవారు. వీరి మధ్య సఖ్యత కొరవడింది, పోటీతత్వం పెరిగిపోయింది. ఏమనుకున్నారు? విడిపోదాం, విడిపోయి సంతోషముగా ఉందాము అనే భావనతో 10 జాతుల వారు, 10 మంది బిడ్డలు ఒకవైపు, 2 మాత్రమే మరొక వైపు, మరో దేశముగా ఏర్పడ్డారు. ఉత్తర దేశము, దక్షిణ దేశము, ఇజ్రాయేలు దేశము, యూదా దేశముగా అక్కడ ఏర్పడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విభజింపబడినా కానీ, 2 దేశాలుగా, 2 రాష్ట్రాలుగా మారినా కానీ, వారికంటూ ఉన్న పుణ్యక్షేత్రం ఏమిటి అంటే యెరూషలేము దేవాలయం మాత్రమే. నువ్వు ఏ దేశంలోనా ఉండు, ఏ రాష్ట్రంలోనా ఉండు, కానీ బలిని సమర్పించటానికి, పూజారాధన సల్పటానికి ఖచ్చితంగా యెరూషలేమునకే రావాలి. అదేమో దక్షిణ దేశంలో ఉంది. ఉత్తర దేశం నుండి ఈ 10 తెగల వారు బలి సమర్పించుటకు దక్షిణ దేశంలోకి వచ్చి, అందులో యెరూషలేములో ప్రవేశించి అక్కడ ఈ బలి సమర్పించాలి. అలా కొన్నాళ్ళు గడిచింది కూడా, కొన్ని సంవత్సరాలు అలాగే వెళ్ళిపోయాయి. కానీ ఉత్తర దేశంలో ఉన్నటువంటి రాజుగారికి లోపల ఒక ఆలోచన కలిగింది. ఎన్నాళ్ళని విడిపోయి ఉంటాము? ఎవరో ఒకరు సంధి చేయాలని చూస్తారు, ఏదో ఒక కారణం దొరకాలి అనుకొని, ఇక లాభం లేదు, యెరూషలేము లాంటి దేవాలయము మనము కూడా నిర్మించాలి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం. అతడు యరోబము రాజు తనలో ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచ్చట ప్రభువునకు బలులు అర్పింతురేని అక్కడ దాకా వెళ్ళిన వారు మనసు మార్చుకొని, ఇక మీదట మా రాజు నేను కాదు, అక్కడ రాజును అంగీకరిస్తారేమో అనుకొని
ఆ తరువాత వచ్చి ఏం చేస్తారు? కారణం నేనే కాబట్టి విడిపోవటానికి ఏదన్నా కానివ్వండి, నన్ను చంపేసినా చంపేస్తారు. ఆ దేశం నుండి మరో దేశం వెళ్ళి అక్కడ పూజలు సమర్పిస్తూ ఉంటే రాజుగారికి కలిగిన ఐడియా, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, వారితో చేతులు కలిపితే, వారితో కలిసిపోతే, నన్ను రాజుగా నిరాకరిస్తే నేను ఇక రాజుగా పరిపాలన చేయలేను కదా. ఒకవేళ కలిసిపోయినా పర్వాలేదు, తిరుగుబాటు చేసి నన్నే చంపేస్తే ఉపాయం ఏమిటి? ఆపాలి. వీరు వారు కాకూడదు, వారు వీరు కాకూడదు, హద్దులు దాటకూడదు, దేనికి కూడా వారు ఆ దేశానికి వెళ్ళకూడదు, మరి ముఖ్యంగా ప్రార్థనకు. 28వ వచనం చదవండి. ఇట్లు తలంచి అతడు 2 బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో, మీరు అక్కడ దాకా వెళ్ళనవసరం లేదు, ఇక చాలింపుడు యెరూషలేము వెళ్ళవద్దు, మేము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన దేవతలు వీరే, 2 కోడెదూడలే మేము నడిపించుకుని వచ్చే యావే దేవుడు కాదు, మీరే చూడుడు అనెను. ఇంకా ఒక దానినేమో బేతేలు నగరంలో, మరొక దానిని దాను అనే నగరములో ప్రతిష్ఠించాడు. ఉద్దేశం ఏమిటి? యెరూషలేము పోకుండా ఆపాలి. దానికోసమే దూడలు చేసి నడిపించిన వాడు వీడే, ఆరాధించండి అని బంగారు దూడలను పెట్టి ప్రతిష్ఠించాడు. ఒకటేమో బేతేలు నందు, మరొకటేమో దాను నందు. బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్, దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్లో. అబ్రహాము ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా కానా భూమిలో ప్రవేశించాడో, బేతేలు అనే యొక్క నగరం అందే, ఆ ఊరినందే పీఠము ఏర్పాటు చేసి మొదటి బలిని సమర్పించాడు. ఆ తరువాత ఈసావు యాకోబుల మధ్య తగాదైనప్పుడు యాకోబు పారిపోతూ ఒక చోట నిద్రపోతూ ఉంటాడు. నిచ్చెన కనిపిస్తూ ఉంటుంది, దేవదూతలు పరలోకము భూలోకము దిగుతూ ఎక్కుతూ ఉంటారు. ఉదయం లేచి ఇది దేవుడి స్థలమని అక్కడ రాయిని ప్రతిష్ఠించి ఆడ బలిని సమర్పిస్తాడు. అదే బేతేలు. మరలా ఈ విడిపోయిన ఇద్దరు కూడా అన్నదమ్ములు కలిసే సందర్భంలో కూడా ఇద్దరు కూడా కలుసుకునే స్థలం ఏమిటంటే బేతేలు దగ్గరే కలుస్తారు. ఇవన్నీ కూడా ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనములో, 28వ అధ్యాయం 18వ వచనములో, 35వ వచనము 3 మరియు 6 నుండి 7 వచనాల్లో ఈ వృత్తాంతాలు చూస్తాం. బేతేలుకు ప్రత్యేకమైన స్థానము ఉన్నది. రాజుగారి తెలివి చూడండి. నేను ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలి, ఒక దేవాలయాన్ని నిర్మించాలి, దానికి కొంచెం చరిత్ర ఉండాలి. ఎక్కడ పెడితే అక్కడ ఎలా? మన ఊరిలో ఒక మందిరం నిర్మించాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా చర్చ జరిగిద్ది. ఏ మూలలో, ఏ కార్నర్లో ఎక్కడ నిలపాలి అనేది చర్చ జరిగిద్ది. ఎక్కడైతే ఇంతకుముందు కొంచెం ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయో అక్కడే మనము ఏర్పాటు చేస్తాం. ఇది మామూలుగా జరిగేదే. అలానే రాజుగారి యొక్క వివేకం చూడండి. నేను ఎక్కడన్నా నిర్మిస్తే చరిత్ర ఉండాలి కదా అనుకున్నాడేమో తెలియదు. బేతేలు, ద హౌస్ ఆఫ్ గాడ్ అనే ఒక ప్లేస్లోనే, ఆ గ్రామం అందే ఈ మనిషి మరొక దేవాలయం నిర్మించాడు. అందులో ఈ యొక్క దూడను ప్రతిష్ఠించాడు. ఇది సందర్భం. ఇటువంటి సందర్భములో విడిపోయిన రాజుగారి దగ్గరికి, విడిపోయి ఎక్కడ దూరంగా ఉంటున్నటువంటి ఈ ప్రజల దగ్గరికి దక్షిణ దేశములో ఉండేటువంటి ఆమోసు ప్రవక్త ఉత్తరానికి వెళ్ళి రాజుగారికి వ్యతిరేకముగా, ప్రజలకు వ్యతిరేకముగా రానున్న తీర్పును గురించి ప్రసంగాలు చెప్పాలి, ప్రవశించాలి. ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం నుండి మనం పరిశీలన చేస్తే ఆమోసు గారు మంచి ప్రసంగాలు ఏమీ చేయలేదు. 1వ అధ్యాయము 3వ వచనంలో సిరియాకు శిక్ష, 6వ వచనం నుండి ఫిలిస్టియాకు శిక్ష, 9వ వచనం నుండి తూరు, 11 ఏదోము, 13 అమ్మోను, 2వ అధ్యాయం 1వ వచనము మోవాబు, 4వ వచనం యూదా, 2వ అధ్యాయం 6వ వచనంలో ఇజ్రాయేలునకు శిక్ష, 5, 6, 7, 8 మొత్తం చదువుకుంటా పోతే
ఒక్కటన్న మనసుకు నచ్చే ప్రసంగం ఉండదు. మంచిగా చెప్పారండి, మంచిగా ప్రవచించారండి అని మెప్పును పొందే ప్రసంగము ఏది కూడా ఉండదు. ఉన్నదేమో దక్షిణ దేశం నుండి వచ్చావు, నాన్ లోకల్. రెండోది, ప్రసంగాలన్నీ మంచిగా చెప్తున్నావా? అది లేదు, దేవుని శిక్ష గురించే వివరిస్తూ ఉన్నావు. మా దేశం కాదు, మా ప్రాంతం కాదు, ఇక్కడికి వచ్చి దేవుని కోపాగ్ని గురించి నువ్వు ప్రసంగాలు చేయటము. ఏమని చేస్తారు? తొందరలోనే మీరందరూ కూడా బానిసత్వానికి వెళ్తారు, మీ రాజుగారు మరణిస్తారు, మీరు అందరు కూడా చల్లా చెదురైపోతారు. ఇదే ప్రసంగాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి సందర్భంలో అమాస్య రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, ఒక ప్రవక్త వచ్చాడు దక్షిణ దేశం నుండి. ఆ మనిషి చెప్పే ప్రసంగాలు మనం భరించలేకుండా ఉన్నాం. ఏది కూడా మంచి ప్రసంగం కాదు. ప్రజలు ఉడిగిపోతున్నారు, ప్రజలు ఆయన ప్రసంగాలు వింటుంటే. మరి ముఖ్యముగా నీ మరణము గురించి కూడా ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. ఒకసారి 10వ వచనం చదవండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము. యాజకుడుగా ఉన్నటువంటి అమాస్య రాజుగారు అయినటువంటి యరొబోముకి వర్తమానాన్ని పంపించాడు. ఇంకా ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు, యరొబోము పోరున యుద్ధమున మరణించునని, ఇజ్రాయేలీలు తమ దేశము నుండి ప్రవాసమునకు బానిసత్వమునకు కొనుపోబడతారని చెప్పుచున్నారు. అతడి పలుకులను దేశమిక సహింపజాలదు. అలాంటి ప్రసంగాలు చెప్తున్నాడండి. ఒకటేమిటి? ఈ రాజ్యం పడిపోతుంది, మీరేమో యుద్ధాన మరణిస్తారు, దేవుడు శిక్షిస్తున్నాడు, అందరూ కూడా బానిసత్వమునకు వెళ్ళిపోతాం, దేశం ఉడికిపోతుందండి, తట్టుకోలేమండి అని వర్తమానాన్ని పంపించాడు. రాజుగారు ఏమంటారు? ఆలోచనే రాజుగా ఉండాలని, ఆలోచనే విడిపోవాలని, ఆలోచన బేతెలు నిర్మించిందే గుడికి పోకుండా చేయాలని ఆ సంఘం ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి వేరే సంఘం దిగి వేరే దేశం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ప్రసంగాలు చెప్తున్నాడు. అది కూడా భరించలేని ప్రసంగాలు. రాజుగారి ఆజ్ఞ మేరకు, కోరిక మేరకు అమాస్య వచ్చి ఆమోసుకు సలహా ఇస్తున్నాడు. ఏమని? ఇక్కడి నుండి వెళ్ళిపో. 12వ వచనం చదువు ఇప్పుడు. అంతటా అమాస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, ఇక్కడి నుండి నువ్వు యూదాకు వెడలి పొమ్ము, అచ్చట ప్రవచనములు చెప్పి పొట్టపోసుకొనుము. ఇది ఆయన ఇస్తున్న సలహా. ఎంత బాధేస్తుందండి, ఎంత బాధపడి ఉంటాడు ఆమోసు. ప్రభు పిలిస్తే వచ్చాను కదా, నా మటుకు నేను ఎక్కడో కాపరిగా ఉన్నాను, అత్తి చెట్లను పరామర్శించుకుంటూ ఉన్నాను, బాగు చేసుకుంటూ ఉన్నాను. నా మటుకు నేను ఉంటే, నేను ప్రవక్తల కుటుంబానికి సంబంధించిన వాడిని కాదు, యాజకుల కుటుంబానికి సంబంధించిన వాడిని కాదు, నా మటుకు నా పని నేను చేసుకుంటే ఆయన పిలిచాడు, నేను వచ్చి ప్రసంగాలు చెప్తూ ఉంటే వీళ్ళేమంటున్నారు? పొట్టకుటి కోసమా? బ్రతకటానికా? ఒకప్పుడు సామెత ఉండదు, ఏమని? బ్రతకటానికి బడిపంతులు. ఇప్పుడు పొట్టకూటి కోసం ప్రసంగాలు, ప్రవక్తలు అంటున్నారు వీళ్ళు. లోపల ఎంత బాధేసి ఉంటుంది ఆమోసుకి. అమాస్య అన్న మాటల్లో కూడా కొంత వాస్తవం ఉందండి. ఆ కాలములో పొట్టకూటి కోసమే ప్రసంగాలు చెప్పేవాళ్ళు, జేబులు నింపుకోవడం కోసమే ప్రవచనాలు చేశారు. అది ఎప్పటి నుంచో కూడా ఉన్నది. మీకా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. అంతకంటే ముందు ఎజెకియేలు, దానికంటే కొంచెం ముందే ఉంటారు కాబట్టి ఎజెకియేలు 13:19. పిడికెడు యవధాన్యము కొరకును రొట్టె ముక్కల కొరకును నా ప్రజల ఎదుట నన్ను అవమానపరుస్తున్న అటువంటి ప్రసంగికుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి వచ్చే సందేశం అది. ఏమిటంట? పిడికెడు యవధాన్యముల కోసము, రొట్టె ముక్కల కోసము వాక్యాన్ని మార్చి 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 చెప్తున్నారు. హాస్యంతో కూడినవి, ఆహ్లాదకరమైనవి, అందరు వినసొంపుగా ఉండే ప్రసంగాలు చెప్తున్నారు. దేనికోసము అంటే రొట్టె ముక్కల కోసమే.
మీకా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము చివరి భాగం చదవండి. మీకా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. వారు తమకు సొమ్మిచ్చిన వారికి క్షేమము కలుగునని, సొమ్ము ఇయ్యని వారికి యుద్ధము సంభవించుననియు. ఇప్పుడు కొత్త బైబిల్లో చదవండి. ఇక్కడ సొమ్ముకి ఆహారానికి ఎంత తేడా ఉందో చూడండి ట్రాన్స్లేషన్లో. అమ్మా అది కాదు, వేరే బైబిల్లో. తమకు దొరికిన ఆహారమును నములుచు సమాధానమని, ఎవడైనా తన నోట ఆహారం పెట్టని ఎడల యుద్ధము సంభవించునని చెప్పుచున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు. ఒక బైబిల్లో సొమ్ము అని ఉంది, ఒక బైబిల్లో ఆహారం అని ఉంది. ఏదైతే వాళ్ళు లాభం పొందితేనే, ప్రవక్తల జేబులు నిండితేనే ఏమంటారు? అబ్బా శుభాలు శుభాలు శుభాలు, సూపర్. డబ్బులు ఇవ్వలేదు, ఆహారం పెట్టలేదు, చందాలు ఇవ్వట్లేదు, ఏమంటారు? యుద్ధము, నాశనము. కానుకలు ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తానంటారు, దశమ భాగాలు ఇస్తేనే ఆశీర్వాదం అంటారు. కొంతమంది ఉన్నారు గట్టిగా చెప్తారు, ఇవ్వకపోతే నాశనం అయిపోతా అంటారు. దేవుడు ఎంత ఇస్తే అంత ఆశీర్వాదం ఇస్తాడండి. డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తారు, మరి పేదవాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు కానుకలు ఇవ్వలేరు కదా, మరి వాళ్ళకి ఆశీర్వాదం లేదా? వాళ్ళకి దేవుడు కాదా? అబద్ధ ప్రవక్తలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి వాళ్ళని ఆపండి బాబు అని పౌలు గారు లేఖ రాస్తారు. తీతుకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 11వ వచనంలో, తీతుకు రాసిన లేఖ 1వ అధ్యాయం 11వ వచనం. ధన సంపాదనము అను నీచ వ్యామోహముతో వారు దుర్బోధలు చేయుచు కుటుంబములనే దోచేస్తున్నారు. అంతే, దోచేస్తున్నారు. వచ్చేదేమో సైకిల్ మీద చిన్న సంఘం పెడతాడు, 3 సంవత్సరాల్లో సఫారీ చేస్తాడు, 4వ సంవత్సరంలో కారు కొంటాడు, 5వ సంవత్సరంలో ఇల్లు కడతాడు, 6వ సంవత్సరంలో బిడ్డలందరూ నాడో చేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధన సంపాదనను నీచమైన వ్యామోహముతో వారు దుర్బోధలు చేయొచ్చు, వాక్యం ప్రకారం కాదు. సంఘ మెప్పు కోసం, ప్రజల మెప్పు కోసము ధనాకాంక్షతో ప్రసంగాలు మార్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కుటుంబాలనే తల్ల క్రిందులు చేస్తూ ఉన్నారు. తర్వాత కనుక వారు నోరు మూయించవలసిందిగా కోరుకుంటున్నాను. పౌలు గారు రాస్తున్న తీతుకి, ఆయన బిషప్ గారు కదా, అయ్యా ఇలా వింటున్నాను, వాళ్ళ నోరు మూయించయ్యా, వాళ్ళని ఆపు, అటువంటి ప్రసంగాలు వద్దని ఆపు. నిజంగా చెప్పేవాళ్ళు, బైబిల్గా చెప్పేవాళ్ళు, మంచి మార్గాన పరివర్తన గురించి చెప్పే వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ రొట్టె మొక్కల కోసం వాక్యాన్ని మార్చేవాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉద్దేశంతో ఉన్నాడు అమాస్య. ఆమోసు ఆ దేశం నుండి ఈ దేశంకి వచ్చింది ఎందుకంటే కేవలం రొట్టె ముక్కల కోసమేమో, పొట్టకూటి కోసమేమో అనుకొని, అయ్యా నువ్వు ప్రవక్తవు కదా, అటు వెళ్ళిపో, మీ దేశం వెళ్ళి అక్కడ నువ్వు పొట్టకూటి కోసము ప్రవచనాలు చెప్పు, ఇక్కడ వద్దు. మరి ముఖ్యంగా ఏమంటాడు? ఇది రాజుగారు కట్టించింది, మేము కట్టుకున్నది, మాది. రాజుగారు కట్టించిన దగ్గర ఆ దేవాలయం చుట్టుప్రక్కల నువ్వు వాక్యం చెప్పడానికి వీల్లేదు, ఆయనే ప్రతిష్ఠించాడు ఈ దేవతలను, వెళ్ళు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా బాధేస్తుంది. చాలామంది సేవకులు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నారేమో. అప్పుడు ఆమోస్ మాత్రం సావధానంగా చెప్తాడు సమాధానం. అయ్యా, నా కుటుంబంలో ఇటువంటి వారు ఎవ్వరూ లేరు, నేను ప్రవక్తల కుటుంబానికి సంబంధించిన వాడను కాదు, యాజకుల కుటుంబానికి సంబంధించిన వాడను కాదు, నా మట్టుకు నా పని నేను చేస్తున్నాను. ప్రభు ఆజ్ఞ ఇచ్చి పిలుపునిచ్చి నాకు ఇష్టం లేకపోయినా ఈ దేశానికి పంపించాడు, ఆయన ఆజ్ఞ మేర నేను ప్రసంగాలు చెప్తున్నాను, ఆయన పిలుపు మీద నేను ప్రవశిస్తున్నానే కానీ నా సొంతది కాదు. ప్రైజ్ ది లార్డ్. పిలుపును పొందిన వారే, అభిషేకాన్ని పొందిన వారే, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు మాత్రమే యాజకులుగా ఉండాలి, బోధకులుగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు రావటానికి వీలేదు. అదే ఆమోస్ చెప్తున్నది. నాకు సంబంధం లేని విషయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఇది పిలుపు, ఎన్నిక.
దేవుడు తన ప్రవక్తలను బోధకులను ఎల్లప్పుడూ బలపరిచి నడిపింతురుగాక.